భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళే శ్రీలంకలో సెటిల్ అయింది. తమిళులైనా సింహళీయులైనా అందరూ మనవాళ్లే అన్నటువంటి విషయం తాజా పరిశోధనలో తేలింది. శ్రీలంకలో నివసించే సింహళీయుల జన్యుమూలాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. వీళ్ళ పూర్వీకులకు దక్షిణ భారతదేశంలో నివసించే ద్రవిడులతో సంబంధం ఉందని తాజా అధ్యయనం వెల్లడైంది. ఆ పరిశోధన వివరాలు కరెంట్ బయాలజీ జర్నల్లో ఇటీవల ప్రచురితమై స్థానికంగా నివసించే 2 ఆదివాసీ తెగలకు చెందిన వారి జన్యువులు సింహళీయుల జన్యువులు ఒకదానికొకటి సంబంధం కలిగి ఉన్నట్టు వెల్లడైంది. ఈ అధ్యయనం కోసం 35 మంది పట్టణ ప్రాంత సింహళీయులతో పాటు 2 విభిన్నమైన భౌగోళిక ప్రాంతాలకు చెందిన 19 మంది ఆదివాసీ జన్యు నమూనాలను పరీక్షించారు. దాదాపు 3000 సంవత్సరాల క్రితం సింహళీయుల పూర్వీకులు ఉత్తర వాయువు భారతదేశం నుంచి శ్రీలంకకు వలస వెళ్లారని మునుపటి అధ్యయనాలు పేర్కొన్నాయి. అయితే ప్రస్తుత పరిశోధన ఫలితాలు మాత్రం దీనికి భిన్నంగా ఉన్నాయి. సింహళీయులు ఆదివాసీల పూర్వీకుల జన్యు నిష్పత్తులు ప్రస్తుతం దక్షిణాది నివసిస్తున్న ద్రవిడ భాష మాట్లాడే ప్రజలతో చాలా వరకు పోలి ఉన్నట్టు గుర్తించామని పరిశోధకుల్లో ఒకరైన లక్నోలోని బార్సల్ సాహ్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలియో సైన్సెస్కి చెందిన డాక్టర్ నీరజ్ రాయ్ చెప్పారు. ప్రస్తుతం లంకలోని ఆదివాసీలు జన్యుపరంగా సింహళీయుల్ని శ్రీలంక తమిళులను పోలి ఉన్నారు. దక్షిణ భారత్ నుంచి వలస వెళ్లిన సింహళీయులు శ్రీలంక తమిళులు ఇతర సమూహాలకు కూడా ఉన్న ఆదివాసీలతో సంబంధాలు ఏర్పరచుకుని ఉంటాయని అధ్యయనంలో పాల్గొన్న చికాగో వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ మానస రాఘవన్ చెబుతున్నారు.